నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు గ్లోబల్ బిజినెస్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి కోవిడ్ సమయంలో భారత్ కృషిని 100 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకుంటారన్న నరేంద్ర మోదీ శివసేన పార్టీ పేరు పార్టీ గుర్తు ఏక్నాథ్ వర్గానికే చెందుతాయన్న ఈసీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని రాజకీయ పార్టీలకు హితవు ఎమ్మెల్యేల ఎర్ర కేసుపై సుప్రీంకోర్టులో విచారణ స్టేటస్ కో విధించేందుకు తిరస్కరించిన న్యాయస్థానం బాన్స్వాడ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి జాతీయ గుర్తింపు ఆసుపత్రి సిబ్బందిని అభినందించిన హరీష్ రావు మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఢిల్లీ టెస్ట్ మ్యాచ్లో 263 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్అవుట్ కంగారూ జట్టును కట్టడి చేసిన భారత బౌలర్లు వార్తలోని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో గ్లోబల్ బిజినెస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు 200 మందికి పైగా వాణిజ్య పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ దిగ్గజాలు విధాన నిర్ణేతలు బోధనా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టైమ్స్ గ్రూప్ ఏటా ఈ సదస్సు నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు గత 3 సంవత్సరాల్లో అన్ని దేశాలు ఎన్నో ఇబ్బందులు సవాళ్లను ఎదుర్కొన్నాయన్నారు మోదీ అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా ఆపన్నహస్తం అందించవచ్చో భారత్ చేసి చూపించిందని ప్రధాని పేర్కొన్నారు భారత్ చేసిన కృషిని 100 సంవత్సరాల తర్వాత మానవాళి గుర్తుంచుకుంటుందని మోదీ తెలిపారు देश और दुनिया भर से आए बिजनेस लीडर्स का मैं अभिनंदन करता हूं, स्वागत करता हूं। इससे पहले मुझे 6 मार्च 2020 को ईटी ग्लोबल बिजनेस समिट में शामिल होने का अवसर मिला था। ऐसे तो 3 साल का समय बहुत लंबा नहीं होता, लेकिन अगर इस 3 साल के स्पेसिफिक टाइम पीरियड को देखें तो लगता है कि पूरे विश्व ने एक बहुत लंबा सफर तय किया है। మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది శివసేన పార్టీ పేరు పార్టీ గుర్తు విల్లు బాణం సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది గతేడాది శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే నాయకత్వంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది దీంతో పార్టీ పేరు గుర్తు తమకే కావాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి మెజారిటీ సభ్యులు షిండే వర్గంలో ఉండడంతో శివసేన అధికార పార్టీ పేరు విల్లు బాణం గుర్తు హక్కులు ఆ వర్గానికే చెందుతాయని ఈసీ స్పష్టం చేసింది రాజకీయ పార్టీల రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బేరర్ల పోస్టులకు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేసింది అంతర్గత వివాదాల పరిష్కారానికి న్యాయమైన విధానాన్ని అనుసరించాలని సూచించింది సంస్థాగత సభ్యుల మద్దతును నిర్ధారించిన తర్వాత మాత్రమే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాలని వెల్లడించింది ఈసీ నిర్ణయాన్ని ఏక్నాథ్ షిండే స్వాగతించారు ఇది బాల్ ఠాకరే పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు కాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఈసీ నిర్ణయంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు కొత్త పార్టీ గుర్తుతో శివసేనను తిరిగి పునర్నిర్మిస్తామని చెప్పారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులున్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించేందుకు మాత్రమే అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం వివరించింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని భావిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన 500 కోట్ల రూపాయల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని అంటూ 500 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో ప్రతివాదులంతా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 6 వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్లు దాఖలు చేయాలని పిటిషనర్ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఎమ్మెల్యేల ఎర్ర కేసు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళ్తే ఉపయోగం ఉండదని తెలంగాణ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ లుత్రాలు వాదించారు. సీబీఐ పలు పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని, అందువల్ల కేసులో స్టేటస్ కో ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. కృష్ణానదిలో నీటి వినియోగపు లెక్కలు తేల్చాలని కృష్ణానది యాజమాన్య బోర్డుని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తద్వారా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎంత వాడుకున్నది, ఎవరి వాటా ఎంత మిగిలిందో తేలిపోతుందని పేర్కొంది. హైదరాబాద్ జలసౌధాలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వాదనలు వినిపించారు. అయితే ఈ సమావేశానికి హాజరు కావడం వీలు కాదని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి ముందుగానే సమాచారం ఇవ్వడంతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఏపీ వాటాకు మించి కృష్ణానీటిని వాడుకుందని, తమకింకా 141 టీఎంసీలకు అవకాశం ఉందని మురళీధర్ చెప్పారు. పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని ఈఎన్సీ మురళీధర్ బోర్డుని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 69వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కూడా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైద్య కళాశాలల ఏర్పాటుపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో వైద్య కళాశాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి 1.25 లక్షల కోట్లు రావాలని వెల్లడించారు. ఖమ్మం, కరీంనగర్కు మెడికల్ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై మండిపడ్డారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉంటే కేంద్రం మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరారు. మరోవైపు మెడికల్ కాలేజీ మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ కూడా తిప్పికొట్టారు. ఒకరికొకరు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే కరీంనగర్, ఖమ్మం ప్రజలు డెఫినెట్ గా బీజేపీకి కర్రు గాల్చి వాత పెడతారు. మేము కరీంనగర్, ఖమ్మంకి ఇయ్యం కదా అన్నారు కదా. కరీంనగర్, ఖమ్మంకు మెడికల్ కాలేజీలు ఇయ్యమన్న బీజేపీకి ఎందుకు ఒక్క ఓటు వేయాలో కరీంనగర్, ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారు. మీ నోట్తోనే చెప్పింది కదా, ఇయ్యం కరీంనగర్, ఖమ్మంకి అన్నారు కదా. ఎందుకు ఇయ్యరు? ప్రభుత్వ వైద్య కళాశాల మా కరీంనగర్ వద్దా? ప్రభుత్వ వైద్య కళాశాల మా ఖమ్మం వద్దా? ఇయ్యమని మీరు అన్నారు కదా. ఇయ్యని మీకెందుకు ఒక్క ఓటు వేయాలో డెఫినెట్ గా మా కరీంనగర్, ఖమ్మం ప్రజలు రేపు ఆలోచిస్తారు. ఇవన్నీ వాస్తవాలు. మీరు ఆ బడ్జెట్ లో ఉన్నదేం లేదు, అంత డొల్లా డబ్బల రాలే చూపినట్టు ఇంకా దానికి ఏదో మీటింగ్లు పెడుతున్నారు. ఏది పేద ప్రజలకు మీరు చేసిన ఒక్క మేలు ఉందా మీ బడ్జెట్ లో? కార్పొరేట్లకు పన్నులు తగ్గించారు, కార్పొరేట్లకు మాఫీ చేశారు. కార్పొరేట్ల గురించే చెప్పడం తప్ప ఒక వృత్తి గురించో, ఒక మహిళల గురించో, రైతుల గురించో, కార్మికుల గురించో, పేదల గురించో ఏమున్నది? కోతలు తప్ప. అన్ని పేదలకు సంబంధించిన బడ్జెట్ లో కోతలు పెట్టినారు తప్ప పేదలకు చేసింది అయితే ఏమీ లేదు. నిన్న నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్య ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు
టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. నిన్న నేడు రేపైనా దేశం కోసం ఎప్పుడైనా, నిన్న నేడు రేపైనా దేశం కోసం ఎప్పుడైనా, ఒకానొక నీడగా మారి ఒకానొక తోడుగా చేరి, మనసులో స్థైర్యం నింపే ధైర్యం ఇచ్చి, నింగినంటే ఆశలెన్నో కళ్ళ ముందు నిలిపేనంట, నేల కొంగు కష్టాలెన్నో దాటి వెళ్ళు ధైర్యమంట. నిన్న నేడు రేపైనా నీ చెంతే, దేశం కోసం ఎప్పుడైనా నీ వెంటే, నిన్న నేడు రేపైనా నీ చెంతే. 1956 నుండి నేటి వరకు ఎల్ఐసి ప్రతి క్షణం మీ వెంటే. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో గతంలో 400 అడుగులకు బోరు వేసినా చుక్క నీరు వచ్చేది కాదని, గుక్కెడు నీటి కోసం అల్లాడిపోయేవారని గుర్తు చేశారు. ప్రాజెక్టు ద్వారా వదిలిన సాగునీరు వల్ల దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గంలోని 91 చెరువులు నిండుతాయన్నారు. రైతులు ముందుకొచ్చి భూములిస్తే మరిన్ని గ్రామాలకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. రైతులు కరెంటు, సాగునీరు వృధా చేయకుండా అవసరమున్నంత వరకే వాడుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని హరీష్ రావు తెలిపారు. 100 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాని ప్రాంతం ఇది. దుబ్బ తప్ప తడి కూడా రాకపోవు బోర్లలో. అటువంటి దుబ్బాక గడ్డ మీద ఇవాళ కాళేశ్వరం నీళ్లు గలగలా పారుతున్నాయంటే ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి, ఆయన ఫలితం. ఆయన వల్లనే ఇది ఫలితం మనకు దక్కుతా ఉంది. ఇప్పుడు ఇవాళ మనం వదులుకున్న దుబ్బాక కెనాల్ నుంచి మరి 91 చెరువులు నింపుకునే అవకాశం ఉంది. ఈ రోజు మనం వదిలిన నీళ్లు ముఖ్యంగా ఇటు దుబ్బాక మండలానికి, అదేవిధంగా సిద్దిపేట మండలానికి మరి ఎక్కువగా మనకు ఉపయోగం అవుతుంది. మిర్దొడ్డి, తొగుట వాళ్ళకు కూడా బాగా లాభం అవుతుంది. ఫస్ట్ తొగుట, దెన్ మిర్దొడ్డి, దెన్ దుబ్బాక, ఈ 3-4 మండలాలకు, మన ముస్తాబాద్ ప్రాంతం కూడా గంభీరావుపేట దాకా కూడా ఈ నీళ్లు కొంత మనకు పోయే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజ్ 12 కింద మనకు 1,10,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మరి మా పెదగుండెవేలి సర్పంచ్, మా మిత్రులు మాకు కూడా కాలువ అయితే బాగుండని యాడ్ చేస్తుంది. మా ఈఎన్సీ గారు రెడీగా ఉన్నారు, మా కలెక్టర్ గారు రెడీగా ఉన్నారు. మీరు భూములు ఇస్తే మిగతా కాలువలు కూడా తవ్వి అన్ని చెరువులు కూడా నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. రేపటి మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు. కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామి అమ్మవార్లకు రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీటీడీ దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రేపు సాయంత్రం ఆలయంలో మహాలింగార్చన, రాత్రి లింగోద్భవ సమయాన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రతి ఏటా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గుడి చెరువు స్థలంలో నిర్వహించే శివార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పండుగ సందర్భంగా 3,30,00,000 ఖర్చు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు గోపన్న గారి శివప్రసాద్ తెలిపారు. విష్ణు బ్రహ్మ యొక్క మేము గొప్ప అంటే మేము గొప్ప అని వారిద్దరి యొక్క వాదన మధ్యలో ఆ అగ్నిగోళ రూపంలో లింగం సాక్షాత్కరించింది. ఆ లింగం సాక్షాత్కరించేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ స్వామివారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకునేటువంటి ఉత్సవాన్ని మహాశివరాత్రి ఉత్సవం అని పిలుస్తారు.
అనేక రకాల రాత్రులు ఉన్నాయి, కానీ శివుని యొక్క రాత్రి దీంట్లో మహాశివరాత్రి అనేటువంటి పేరు ఈ మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ పక్షంలో వచ్చేటువంటి దీనికి మాత్రమే ఉంది. ఈరోజు ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో కాలకాలం ఉంది. స్వామివారి దర్శనం కోసం లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనా నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి శివభక్తులు కాలినడకన వెళ్తున్నారు. అడవిలో ముళ్ళు, జంతువుల్ని లెక్క చేయకుండా మల్లన్న దర్శనానికి నడక సాగిస్తున్నారు. అడవిలో దారి వెంబడి శివభక్తులకు అల్పాహారం, పండ్లు, నీళ్లు వంటి సౌకర్యాలను స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ టెంట్లను ఏర్పాటు చేశారు. గంగా సేవలు అవి పెడితే గవర్నమెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బాటిల్ మోసుకోవడం చిన్న విషయం కాదు, కానీ మాకు అలసట ఉంటుంది. స్వామిలో నడవడమే చాలా కష్టం. అలాంటి టైంలో 2 లీటర్లు గంగా మోసుకురావాలి, అట్లా ఇట్లంటే చాలా ప్రాబ్లమ్స్, ఇంకా కాళ్ళు నొప్పులు ఉంటాయి. అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలని ఇబ్బంది అవుతుంది. మేమే మోసుకొని రావాల్సి వస్తుంది ఒక బాటిల్ డబ్బులు, అయితే ఇబ్బంది. హెల్త్ క్యాంపులు అయితే ఎక్కడ అసలు ఏమీ లేదు సార్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం MCHకు జాతీయ గుర్తింపు లభించింది. తల్లిపాల ఆవశ్యకతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నందుకు బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ లభించింది. దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ప్రభుత్వ దవాఖానాగా ఈ ఆసుపత్రి రికార్డు సృష్టించింది. యూనిసెఫ్, బెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు తల్లిపాలను ప్రోత్సహిస్తున్న ఆసుపత్రులను ఎంపిక చేసి BFHI అక్రిడేషన్ ఇస్తున్నాయి. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల ద్వారా బాన్స్వాడలోని MCH తల్లిపాలపై అవగాహన కల్పిస్తోంది. ఇందుకు గాను 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. కాగా ఈ జాతీయ గుర్తింపు లభించడం పట్ల వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయనడానికి ఇది మరొక నిదర్శనమని హరీష్ రావు ట్వీట్ చేశారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం గోధుమ ఉత్పత్తుల కనీస ధరల్ని మరింత తగ్గించింది. తగ్గించిన ధరలు వచ్చే నెలాఖరు వరకు అమల్లో ఉంటాయి. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద వివిధ రకాల గోధుమ రిజర్వ్ ధరలను క్వింటాలకు 2,150 రూపాయలు, 2,125 రూపాయలకు తగ్గించినట్లు వినియోగ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీని ప్రకారం రాష్ట్రాలు ఈ వేలంలో పాల్గొనకుండానే భారత ఆహార సంస్థ FCI నుండి రిజర్వ్ ధరలకు గోధుమను కొనుగోలు చేయొచ్చు. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద కేంద్రం 30 లక్షల టన్నుల గోధుమను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే RBI అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. నాటికి స్థూల జాతీయోత్పత్తి GDPలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 25% చేరుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న వేలాది అంకుర పరిశ్రమలు, యూనికార్న్లు, యువత ప్రతిభ కారణంగా భారత్ $1 ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. త్వరలో పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ద్వారా ఒకవైపు ఆవిష్కరణలు కొనసాగుతూనే మరోవైపు వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుందని చెప్పారు. It was a seminar, it was a conference for 2 days. And after I landed in London, the High Commissioner who received me said, Mr. Chandrasekhar, there are 7 ministers of the UK government, the British government, who want to meet you. And like every other politician, I thought I've suddenly become very popular. I've become this great man that global people want to meet me. And so I was very pleased with myself. Till somebody broke the news to me that actually they didn't want to meet me, they wanted to meet the 30 startups. Nevertheless, those 2 days, the 30 startups engaged with these different ministers. They were very impressed. And the last day, which was a Sunday, there was a breakfast at 10 Downing Street. Boris Johnson was then still Prime Minister. He was not going to be Prime Minister in 4 days after that breakfast, but he didn't know that at that point, I presume. And he gave us his breakfast, and at the end of the breakfast, he came to me, held my hand, and he said, "What is it that you are putting in the water and the food that you feed these youngsters in India? What is it that makes them so impressive, ambitious, and confident?" And I said, "I don't think we are doing anything special. We are just basically enabling every young Indian to dream, and more importantly, as a government, enabling those dreams to become reality." So that is the India that we are living in today. It is an absolutely brilliant time to be an entrepreneur. It is an absolutely the best time ever to be a young Indian. బీబీసీ కార్యాలయాల్లో నిర్వహించిన సర్వేపై ఆదాయ పన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్లో అనేక ప్రాంతీయ భాషల్లో విస్తృతంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నప్పటికీ బీబీసీకి చెందిన కార్యాలయాల్లో అధికారులు చూపుతున్న ఆదాయం, లాభాల వివరాలు అందుకు తగ్గట్టుగా లేవని పేర్కొంది. కొన్ని చెల్లింపులపై పన్ను జమ చేయలేదని తెలిపింది. ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించి ముఖ్యమైన ఉద్యోగుల వాంగ్మూలాలు నమోదు చేశామని, పత్రాలు, డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు పేర్కొంది. బీబీసీ రోజువారీ కార్యకలాపాలకు అవరోధం కలగకుండా సర్వే నిర్వహించినట్లు ప్రకటనలో పేర్కొంది. అదానీ హిండన్బర్గ్ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు ప్రభుత్వం నుంచి ఎటువంటి సలహాలు తీసుకోబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ సూచనలు అంగీకరించబోమని తెలిపింది. ఈ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగించిన జస్టిస్ డివై చంద్రచూడ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కేసులో పూర్తి పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నామన్న ధర్మాసనం తామే నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించింది. కమిటీలో సభ్యులుగా కొంతమంది రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సూచించగా ధర్మాసనం ఇందుకు అభ్యంతరం తెలిపింది. బీజేపీతోనే అవినీతి రహిత పాలన అందుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మేఘాలయలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గారోబధాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. మేఘాలయలో అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ అవినీతి అక్రమాలతో మేఘాలయ అధ్వాన స్థితికి చేరిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి కేసులన్నింటిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిషన్తో విచారణ జరిపిస్తామని షా చెప్పారు. మిలిటెంట్ మరియు తీవ్రవాద గ్రూపులతో విజయవంతంగా చర్చలు జరుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంలో శాంతి నెలకొల్పారని చెప్పారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ, కాంగ్రెస్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ యూడీపీ, వీపీపీ నేతలు కూడా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, ఎన్పీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా తమ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 27న మేఘాలయలో ఎన్నికలు జరగనున్నాయి. कई सालों तक मुकुल संगमा ने राज किया और कई सालों तक कोनराड संगमा के परिवार ने राज किया. बताओ भाई, आप लोगों का काम हुआ है क्या? जोर से बोलो. మరోవైపు ఇదే రోజున ఎన్నికలు జరగనున్న నాగాలాండ్లో కూడా ప్రచారం ఊపందుకుంది. వివిధ జిల్లాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు కేంద్రం నుంచి పలువురు స్టార్ క్యాంపెయినర్లు ఇవాళ నాగాలాండ్కు రానున్నారు. ఈరోజు మోన్ పట్టణంలో జరిగిన ర్యాలీలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రసంగించారు. कुछ नहीं हुआ है,
तो ये दो परिवारों ने इतने सालों तक किया क्या? क्या किया? क्या किया? मैं बताता हूं, ये दोनों परिवारों ने भ्रष्टाचार कर कर मेघालय के गरीब लोगों का पैसा अपने घर में डालने का काम किया है। और इसलिए समय आ गया है कि दोनों परिवारों से मेघालय को मुक्ति दिलाने का मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाने का समय आ गया है। मित्रों, यहां से थोड़े ही दूर पर आसाम है। वहां 8 साल से भाजपा की सरकार चलती है। हेमंत विश्व शर्मा हमारे मुख्यमंत्री है। आप आसाम जाते होंगे तो मालूम पड़ेगा कि विकास क्या होता है। आसाम के रोड, आसाम के हर घर में बिजली, आसाम की हर माता के लिए शौचालय, टॉयलेट हर घर में। యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రయోజనాలపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సాంస్కృతిక శాఖల సహకారంతో శ్రీ రామచంద్ర మిషన్కు చెందిన హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈరోజు ఎల్బీ స్టేడియంలో 3 రోజుల యోగా మహోత్సవాన్ని ప్రారంభించింది. ఆదివారం వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో 10,000 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 5,000 మందికి పైగా బాలబాలికలు, యువతీ యువకులు యోగాసనాలు వేశారు, ధ్యానం చేశారు. దేశవ్యాప్తంగా ఈ తరహాలో 75 యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన ఈ ఉత్సవం వరంగల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. బెంగళూరులో 5 రోజుల పాటు జరిగిన ఏరో ఇండియా షో ఈ సాయంత్రంతో ముగిసింది. ముగింపు సందర్భంగా ఈ సాయంత్రం జరిగిన ఫ్లై ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో సుమారు 100 దేశాలు పాల్గొన్నాయి. మన దేశంతో పాటు విదేశాల నుండి 73 మంది సీఈఓలు, 32 దేశాల రక్షణ మంత్రులు, 29 దేశాల వైమానిక దళాధిపతులు, ప్రభుత్వ అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. వివిధ దేశాలు తమ రక్షణ పరికరాలు, ఉత్పత్తుల్ని ఇందులో ప్రదర్శించాయి. ఇండియా పెవిలియన్లో 115 భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ఇవి భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన 227 ఉత్పత్తుల్ని ప్రదర్శించాయి. ఎల్సీఏ తేజస్ మార్క్ 1 ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెను భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న టర్కీలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆ దేశానికి వెళ్లిన జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. 10 రోజుల పాటు నిరంతరాయంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస కార్యక్రమాల్లో 111 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. వారిలో 47 మంది ఈ ఉదయం తిరిగి వచ్చారు. మిగిలిన వారు ఈ రాత్రికి ఘాజియాబాద్లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకోనున్నారు. టర్కీలో పెను భూకంపం సంభవించిన తర్వాత ఆ దేశానికి ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ఆపరేషన్ దోస్తును ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద సహాయక పునరావాస చర్యలను చేపట్టింది. క్రికెట్ విషయానికి వస్తే ఢిల్లీలో జరుగుతున్న 2వ టెస్ట్ తొలి రోజు భారత్ అదరగొట్టింది. సీనియర్ పేసర్ షమి, ఆల్రౌండర్ జడేజా, అశ్విన్ విజృంభించి ఆడడంతో మొదటి రోజే ఆస్ట్రేలియా 263 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13 పరుగులు, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. మరోసారి డేవిడ్ వార్నర్ 15 పరుగుల తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. అశ్విన్ ఒకే ఓవర్లో లబూషేన్ స్మిత్ను అవుట్ చేసి ఆసీస్ను దెబ్బతీశాడు. ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ నిరాశపరిచారు. 199కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్ను హ్యాండ్స్ క్యామ్ ఆదుకున్నాడు. టైలెండర్లతో కలిసి జట్టు స్కోర్ను 200 దాటించాడు. రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీని పెవిలియన్ పంపించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 4, అశ్విన్ 3, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. కాగా ఇండియన్ టెస్టు క్రికెట్లో చతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయిని సాధించాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడిన క్రికెటర్గా నిలిచాడు. ఢిల్లీలో ఆసీస్తో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్లో పుజారా ఈ రికార్డును సృష్టించాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు పుజారాకు శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి కోవిడ్ సమయంలో భారత్ కృషిని 100 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకుంటారన్న నరేంద్ర మోదీ. శివసేన పార్టీ పేరు, పార్టీ గుర్తు ఏక్నాథ్ వర్గానికే చెందుతాయన్న ఈసీ. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని రాజకీయ పార్టీలకు హితవు. ఎమ్మెల్యేల ఎర్ర కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. స్టేటస్ కో విధించేందుకు తిరస్కరించిన న్యాయస్థానం. బాన్స్వాడ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి జాతీయ గుర్తింపు. ఆస్పత్రి సిబ్బందిని అభినందించిన హరీష్ రావు. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం. విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఢిల్లీ టెస్ట్ మ్యాచ్లో 263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్. కంగారూ జట్టును కట్టడి చేసిన భారత బౌలర్లు.